ద థర్డ్ సీజన్ ఈజ్ ఆకులు కాల్చే కాలం. ఈ కాలంలో చెట్లు తమ ఆకుల్ని రాలుస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మనకిష్టమైన వాటిని, మనకున్న పాత అలవాట్లని, కొత్త సంబంధాలని తీసివేస్తాడు. మన జీవితాల్లో మనకిష్టమైన దాటిని ఒక్కొక్కసారి దేవుడు మనకు దూరం చేస్తాడు. చేసినప్పుడు దేవుడు నన్ను మరిచిపోయాడేమో అంట. ఈ భావన ఏంటంటే, దేవుడు నన్ను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. కష్టపడుతున్నాను కానీ నా కష్టార్జితం ఆశ్రయించబట్టలేదు. కష్టపడుతున్నాను కానీ నా బిడ్డల భవిష్యత్తు ఆశ్రయించబట్టలేదు. కష్టపడుతున్నాను కానీ నా వ్యాపారం అభివృద్ధి చెందట్లేదు. కష్టపడుతున్నాను కానీ నా ఉద్యోగంలో పదోన్నతి రావట్లేదు. కష్టపడుతున్నాను కానీ 100 రూపాయలు తీసుకొస్తుంటే 110 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలాగా? ఆకులు రాల్చే కాలం ఉంది. ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ ప్రూనింగ్ అండ్ లెటింగ్ గో. కానీ మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం తెరవేస్తున్న అందరూ తెలుసు కదా, యోహాను సువార్త 15 ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువ ఫలించున్నట్లు దానిలోని పనికి రాని తీగలను తీసివేయవలెను. ఫలించాలంటే, ఇంకా ఎక్కువ ఫలించాలంటే దానిలో పనికి రాని తీగలను నువ్వు కట్ చేసుకుంటే అది బాగా ఫలిస్తుంది. అయ్యో నేను ఉంచుకుంటానంటే అది ఎక్కువ ఫలింపు ఉండదు. ఈ యొక్క శరత్కాలంలో, ఈ ఆకులు రాల్చే కాలంలో ఆకులు రాలిపోతా ఉంటే మనకు కూడా చెట్లు చూసి ఆకులు రాలిపోతే ఎలా ఉంటుంది? బోడిగా ఉంటుంది కదా. ఇంత పచ్చగా ఉన్న చెట్టు ఇలా ఉందని ఏంటి అని అనుకుంటాం. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ చెట్టు ఎండిపోయిందని కాదు. అక్కడ ఇది ఆకులు రాల్చే సీజన్. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్య ప్రకారము మన జీవితాల్లో కొన్ని ఆకులు రాలుతున్నాయంటే ప్రభు మనల్ని ఇంకా శుద్ధి చేసి ఇంకా వాడుకోబోతున్నాడు.